దిల్షుద్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు, 130 మంది గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కేసును విచారించిన ఎన్ఐఏ కోర్టు 2016లో యాసిన్ బాత్కల్ సహా 5గురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బాత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే ఈ శిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21, 2013లో దిల్షుద్ నగర్ పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపించింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. అయితే ఈ ఘటనలో ఇండియాజ్ ముజాహిద్ ఉగ్ర సంస్థ సహా వ్యవస్థాపకుడు యాసిన్ బాత్కల్ హస్తం ఉందని తేలింది. నిందితుల్లో అసాదుద్దీన్ అఖ్తర్, వకాస్ తదితరులు కూడా వారిని నిందితులుగా గుర్తించారు. ఇక 3 ఏళ్లు ఈ కేసు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ బాత్కల్ 2013లో నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, దిల్షుద్ నగర్ పేలుళ్ల కేసులో సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్ బాత్కల్ పరారీలోనే ఉన్నాడు. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్షుద్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు, 130 మంది గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కేసును విచారించిన ఎన్ఐఏ కోర్టు 2016లో యాసిన్ బాత్కల్కు సహా 5గురికి మరణశిక్ష విధిస్తూ తీర్పునైతే వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి. దిల్షుద్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పునైతే వెలువరించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ క్రాంతి, చెప్పండి. దిల్షుద్ నగర్ బాంబ్ బ్లాస్ట్ మాత్రం చాలా భారీ ఎత్తున మాత్రం ఉగ్రవాదులు దాడికి దిగారు వరుసగా. ఎందుకంటే మొదటి బాంబ్ బ్లాస్ట్ 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు 107 బస్ స్టాప్ లో పేలిన తర్వాత మరికొద్ది సేపట్లోనే కోనార్క్ థియేటర్ దగ్గర మరో బాంబ్ అయితే బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రంగంలో దిగిన ఎన్ఐఏ, ఎందుకంటే ఇండియన్ ముజాహిద్దీన్ కి సంబంధించిన వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ కు గురి చేసినారు అనేసి కూడా ఎన్ఐఏ నిర్ధారించడం జరిగింది. అయితే వాళ్ళు దీంట్లో పాల్గొన్న 5గురు నిందితులను కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్లకు ఉరిశిక్ష కూడా ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో కూడా విధించడం జరిగింది. అయితే నిందితులు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు నిన్న ఇరు వాదనలు విన్న తర్వాత, అంటే ఇటు ఎన్ఐఏ తరపు న్యాయవాది కావచ్చు, లేదు అని అంటే ఇటు మన దోషుల న్యాయవాది వాదనలు విన్న తర్వాత ఈ రోజు అయితే వీళ్లపై తీర్పు మరోసారి హైకోర్టులో ఈ రోజు సంచలనం ఇవ్వబోతుందని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా వీళ్లకు ఈ తీర్పుపై ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా ప్రజలలో చాలా ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే చూసుకున్న దీంట్లో యాసిన్ బాత్కల్ కూడా కీలక పాత్ర పోషించిందనేసి కూడా ఎన్ఐఏ చెప్పడం జరిగింది. అబ్దుల్లా అఖ్తర్ మరియు
ఎసిన్ బక్సల్ని గతంలోనే అంటే 2016లో వీళ్లకు ఇది నేపాల్లో మాత్రం వీళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరిని కూడా దాదాపుగా ఢిల్లీ పోలీసులు కూడా అరెస్ట్ చేసి దాదాపుగా 5గురిపై అయితే ఉరిశిక్ష విధించడం జరిగింది. అయితే ఈ రోజు ఎలాంటి తీర్పు హైకోర్టు ఇవ్వబోతుందనేది కొంత ఉత్కంఠంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ క్రాంతి, మరి పరారీలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా, లేకపోతే వాళ్ళకి శిక్ష ఎలా? దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం, ఎందుకంటే వీళ్ళు కొంత దీంట్లో చూసుకున్నా కూడా ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఇంకా ఎన్ఐఏ కావచ్చు పోలీస్ బృందం మాత్రం అరెస్ట్ చేయలేదు. వీళ్ళ 5గురిని మాత్రమే ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారని కూడా ఎన్ఐఏ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లో నివసిస్తున్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించడం అయితే జరిగింది. అయితే త్వరలో కూడా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా కోర్టులో నిన్న వాదనలో కూడా వినిపించడం అయితే జరిగింది భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.